లేక బాధ. దశరథుడు ఆ మునికుమారుడైన అతని కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు చెప్పిన దుర్మార్గపు దశరథ మహారాజును నేనే నన్ను క్షమించు అన్నాడు ఆయన. నువ్వు చెప్పిన దుర్మార్గపు దశరథ మహారాజుని, రఘువంశానికి మచ్చ తెచ్చిన అట్టిగొట్టుకుపోయే మనిషిని నేనేనయ్యా, దుర్మార్గుని నేనేనయ్యా, రాక్షసుని నేనేనయ్యా, నన్ను క్షమించు. మునికుమార విచారణ బుద్ధి లేక వచ్చినది గాని బుద్ధిపూర్వకముగాగ వచ్చినది కాదు నేటి పాపంబు. మునికుమార విచారణ బుద్ధి లేక వచ్చినది గాని, విచారణ బుద్ధి లేక వచ్చినది గాని బుద్ధిపూర్వకముగాగా వచ్చినది కాదు నేటి పాపంబు. నన్ను సైతువో నన్ను సైరింతువో లేక, నన్ను సైరింతువో లేక మాట్టువో, నన్ను సైరింతువో లేక మాట్టువో శాపవన్నీ. మునికుమార, ఇది విచారించి ఆలోచించి చేసిన పని కాదయ్యా, నా చేతుల్లో లేకుండా జరిగిపోయింది. శబ్దవేది విద్యని పరిశీలిద్దామని బాణ వేశాను. బుడుం బుడుం బుడు బుడు శ్వానమ్ములు వినపడగానే ఏనుగు తొండంతో నీరు తాగుతున్న శబ్దం అనుకున్నాను. పొరపాటుని వేశానయ్యా, నేను కావాలని చేసింది కాదు. అంటే కనీసం మనుషులకి, మనకి తప్పు చేసే వాళ్ళకి ఈ జ్ఞానమేనా ఉండాలి. నేను బుద్ధిపూర్వకంగా చేయలేదు, పొరపాటు జరిగింది, క్షమించమంటే నేరాలు ఘోరాలు కూడా క్షమిస్తారండి. అది కూడా ఉండదు. కొంతమందికి అహంకారం, నేనెందుకు ఒప్పుకోవాలి అని పుష్కరాల్లో మునుగుతాడు, పుణ్యక్షేత్రాల్లో మునుగుతాడు. ఎవడు బతుకు నాశనం చేసాడో వాడు కాళ్ళు ఎట్టుకోడండి మనిషి. పాపాలు ఎలా పోతాయని అడుగుతాడు. ఎలాగా పోవమ్మా, ఖచ్చితంగా చెబుతున్నాము ఒక మాట. 100 పుష్కరాల్లో మునిగినా, 100 తీర్థాల్లో స్నానం చేసినా పాపం పోదు. మనం చేసిన పాపం వల్ల ఎవడికి అన్యాయం జరిగిందో వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ పెడితే, వాడు క్షమిస్తే వెంటనే పోతుంది ఆ పాపం. ఎక్కడా మునగక్కల్లా, ఎక్కడా తేలక్కల్లా. మనం అది చెయ్యం. అహంకారం, నేను ఎందుకు పట్టుకోవాలే, మరి వాడు నాశనం అయిపోయాడు, వాడు ఆస్తి కొట్టేశాం, వాడి భూమి ఆక్రమించాం, వాడి కాళ్ళు పెట్టుకోమనం. కనీసం వాడికి ఉపశమన వాక్యం పలకం. శుభ్రంగా లాగేసి, అవి ఏవో ఉంటాయి కదండి, మరి పాపాలు అవన్నీ ఎలా పోతాయి, పుణ్యాలు పోతాయని ఎవడన్నా అడుగుతాడేమో అని చూస్తున్నాడు. ఒక్కడ అడగట్లేదు. ఎక్కడ పాపాలు పోవాలట, ఇది కన్సెషన్ పథకం ఉంటుందా ఎక్కడ? పోతే 2 పోతాయండి. అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎక్కడ పాపాలు ఒక్కటి పోవడం ఉండదు. ఎక్కడ పుణ్యం పాపం 2 పోతాయి. ఎందుకంటే జ్ఞానం కలిగితే 2 పోతాయి. జ్ఞానం అంటూ ఉంటే ఇంకా నీకు స్పృహ ఉందంటే 2 ఉంటాయి, ఎక్కడికి పోవు. నదుల్లో స్నానాలు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే ఆ ఖాతా వేరే, మన పాపం ఖాతా వేరే. ఏ సంచికి ఆ సంచే. దీనివల్ల అది బోధం. మన ఊరికి యాత్రలు చేయడం అంతా చిత్తశుద్ధి కోసం, ఆ పాపం మళ్ళీ చేయకుండా ఉండడానికి. అంతేకాని చేసింది బోధం. ఎందుకంటే పాపాత్ములం అనే భావన ఉంటే ఇంకా చెడిపోతాం. కొంతమందిని చూడండి, అపరాధ భావన, గిల్టీ అంటారు. ఆ గిల్టీతో ఇంకా తప్పులు చేస్తారు. పైగా నిండా మునిగిన వాడికి చలి ఏమిటి అని ఇద్దరిని పొడిచిన వాడు 20 మందిని పొడిచేస్తాడు. ఇక్కడ నిండా మునగడం ఏంటి, నిండా మునగలేదు, ఇద్దరే అయ్యారు. 20 మందిని ఎందుకు పొడవడం? పెద్ద రౌడీ షీటర్ అని పేరు తెచ్చుకోవాలా? 99 తప్పులు చేసినప్పుడైనా ఆగుంటే శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపేవాడు కాదమ్మా. అక్కడైనా ఉండాలి కదా జ్ఞానం. వాడు ఏం చేశాడు? 100 కూడా కాదు, ఎందుకైనా మంచిదని 8 ఎక్కువ చేశాడు. ఒకవేళ కొన్ని తప్పులు కాకుండా పోతాయేమో అని కక్షగట్టి 108 అష్టోత్తర శతనామ పూజ చేశాడు. కృష్ణుడు వేసి బారేశాడు. వీడిని క్షమించే పని లేదు. మరి అంత దారుణంగా ప్రవర్తిస్తే అలాగా? ఎక్కడో అక్కడ ఆగాలి కదా. 10 తప్పులు చేశాం, అక్కడ ఆగండి. 11వ తప్పు చేయకండి. ఇన్ని చేశాక ఇంక దానికి ఏమిటి? అదేమిటది? చాలా తప్పు ఆలోచన. ఖర్చు బాగా ఎక్కువ అవుతున్నప్పుడే కుటుంబంలో ఖర్చు లాపేయాలి. ఖర్చులో ఖర్చు నాశనం అయిపోతాం. ఈ మాట ఉంటే ఎక్కడ? ఖర్చులో ఖర్చు ఏంటండి, పిచ్చి మాట. ఖర్చు ఉంటే అర్జెంటుగా ఆపేయాలి. కోసినట్టు మూత పెట్టినట్టు ఆపేయాలి. ఖర్చులన్నీ ఆపేయాలి. ఖర్చులో ఖర్చా, అప్పులో అప్ప అంటే నాశనం అయిపోతావు. ఆలోచించే విధానం అదే. పుణ్యాలు చేస్తే పోనీ పుణ్యంలో పుణ్యం చేయొచ్చు, పాపంలో పాపం ఎలా చేస్తామండి? అందుకని ఇక్కడ పాపం దశరథుల్లో ఉన్నదేవుడు కనీసం పశ్చాత్తాపమేనా ఉంది. విచారణా బుద్ధి లేక వచ్చినది కానీ బుద్ధిపూర్వకముగాగ వచ్చినది కాదు. నేను కావాలని చేయలేదు మునికుమార. కుమారుడు, నిన్ను ఎందుకు చంపుతాను నేను? నాకేమైనా శత్రువా, నువ్వేమైనా రాక్షసుడువా? ఏదో అనుకున్నానయ్యా పొరపాటుని. అందుకని నన్ను సైతువో లేక మాడుతువో శాపవన్నీ అవకాశం ఆయనకే ఇచ్చాడు. ఇంకా నేనేమంటాను, నీ ప్రాణం
రాకపోతుంటే నన్ను క్షమించినా సరే, లేదు శపిస్తావా శపించు, దాన్ని భరిస్తాను అన్నాడు. అంటే శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నవాడిని భగవంతుడు క్షమిస్తాడండి, క్షమిస్తాడు, సందేహం లేదు, సందేహం లేదు. మన తప్పులు బయట వాళ్ళ దగ్గర ఒప్పుకోలేకపోయినా పూజామందిరంలో అమ్మవారి దగ్గరైనా ఒప్పుకోవాలి. ఆవిడ కాళ్ళు పెట్టుకుని అమ్మ చేశాను పొరపాటు, ఎవరికి చెప్పలేను, సిగ్గులేని పని చేశాను, భార్యకు కూడా తెలియకూడదు, భర్తకు కూడా తెలియకూడదు, పిల్లలకి తెలిస్తే ప్రమాదం, కానీ నీ కాళ్ళు పట్టుకుని కోరుతున్నా ఈ తప్పు క్షమించు, ఇంకెప్పుడు చేయను అంటే తక్షణం ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుంది. అనుమానమే లేదు, అనుమానమే లేదు. పశ్చాత్తాపాన్ని మించిన పాప ప్రక్షాళన మార్గమే లేదు. ఇది సమస్త శాస్త్రాలు అంగీకరించిన విషయం. మరి అదేదో తోమేసి ఇదేదో కడిగేస్తే పోతుందని కాదు, హృదయాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. పాత్రలు తోమితే ఉపయోగమే ఉంది. అందుకని దశరథుడు తన హృదయాన్ని కడిగేసుకున్నాడు, పాపం పోయినట్టే. ఏమో ఈ శాపం ఇస్తే వరంగా మారుతుందేమో, అది కూడా చూద్దాం, త్వరలో విడుదల. నిర్మలమైన హృదయానికి భగవంతుడు అన్యాయం చేయడం, ఆయనకి దోషం కావాలని చేయలేదు, ఆయన అనుకోకుండా జరిగింది. అందుకే ఇటువంటి దాన్ని మనం విధి అనాలి, పూర్వకర్మ అనాలి, దురదృష్టం అనాలి. అన్నీ అనకూడదు, అలాగా అన్నీ అనకూడదు. గ్యాస్ పొయ్యి అంటిస్తే ఒళ్ళు అంటుకుంటుంటే కర్మేం లేదండి, మనం జాగ్రత్తగా లేము, అక్కడ మనం జాగ్రత్తగా లేము. గ్యాస్ పొయ్యి ఏమిటమ్మా, దీపారాధన కోసం దీపం పెడతారు, మగాడో ఆడో అక్కడ దీపం పెడతారు కదా. ఈ ఆడవాళ్ళు పొరపాటున వంటింటో సామాను తీసుకుందుకు అక్కడ ఏదో ఎక్కుతారు, చీర చూసుకోరు అంటుకుంటుంది. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. దీపారాధనది దేవుడి దగ్గర దీపం అమ్మ, నీకు అనవసరం, దేవుడికి అనవసరం, ఇవన్నీ దీపం పెట్టమని ఆయన చెప్పలేదు, అక్కడ చేరట్టుకుని అక్కడ నిలబడమని దీన్ని చెప్పలేదు. నీ జాగ్రత్త నువ్వు పడవలసిందే. దేవుడి దగ్గర దీపం అంటే ఆ దీపం ఎవరికి అంటుకో, ఇప్పుడు ఇక్కడ ఏదో అంటుకుంటున్నాయి, తీసేసారా లేదా, ఇక్కడ అలాగే ఉంచితే నాకే అంటుకుంటా, ఏం చేయమంటారా, అందరం పడిపోవాలి. మరి ఆరతే ఉండాలి, మరి అవసరమైనప్పుడు తీసి ఆరతి ఈకోడదు, ఆరతి నువ్వు ఆరత అయిపోతావు. ఇక్కడ ఈ సెంటిమెంట్లే పనికిరావు, నేను ఖండించేది వాటిని. ఈ సెంటిమెంట్లు కాదు, ప్రమాదం జరిగేలా ఉంది, చూసుకోవాలి కదా. చిన్న దీపం పెట్టుకుంటే చాలా, అంత ఎందుకు మనకి, ఏదో పెద్ద హడావుడి ప్రతిదీ కూడా పెద్దది ఏదో పెట్టియాలి, తర్వాత ప్రమాదం అవుతుంది. ఇంకోటి ఏంటంటే సందర్భం వచ్చి చెబుతున్నా, వెలుగుతున్న విద్యుత్ దీపాలు కూడా భగవంతుడికి చాలా నచ్చుతాయండి, దయచేసి గ్రహించండి. విద్యుత్తు కూడా భగవంతుడు కనిపెట్టిందే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ విద్యుత్ అందరూ భగవంతుడు సృష్టించిన వాళ్ళు. ఎడిసన్ కనిపెట్టిన బల్బు, ఒక బల్బు వెలిగితే ఎడిసన్ ఆయన మగ ఆయన దండం పెట్టుకోండి అమ్మా, దండం పెట్టుకోవాలి ఖచ్చితంగా. విద్యుత్ బల్బులు లేకుండా ఏమైనా జరుగుతుందా? విద్యుత్ బల్బుకి మనం పెట్టే దీపానికి తేడా ఏమిటంటే, విద్యుత్ బల్బు ఇంకో బల్బుని వెలిగించలేదు, మన దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు, అంతే దీపారాధనలో తేడా. నీలో జ్ఞానదీపం ఉంటే ఆ జ్ఞానదీపంతో ఇంకా 4 దీపాలు వెలిగించవచ్చు. అక్కడ దీపం ప్రత్యేకత, ఇది చిన్న దీపం ఉందనుకో, దాంతో ఇంకా 4 దీపాలు వెలిగిస్తావు. ఈ బల్బు తీసి వెలిగిస్తే షాక్ కొడుతుంది, అక్కడ ఇంకో స్విచ్ ఉండాలి దానికి. మంచిది, విద్యుత్ బల్బును మనమేం అవమానించాల్సిన అవసరం లేదు, అది భగవంతుడు కనిపెట్టిందే. భగవంతుడు ఆ కనిపెట్టిన ఎడిసన్ అనేవాడికి ఆ శక్తి ఇచ్చాడు, కనిపెట్టాడు. అలాగే ఇదెవరో కనిపెట్టారు, అదెవరో కనిపెట్టారు, ఇంకేమిటి వాళ్ళని ఎందుకు అవమానించాలి? అది మాత్రమే పవిత్రం, ఇది అపవిత్రమని. స్విచ్ బోర్డు తుడవడం కూడా పూజామందిరం తుడవడంతో సమానమే, తుడుచుకోవాలి శుభ్రంగా, తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. మనమేం తుడుతో అవన్నీ అండం, ఇక్కడ నౌకర్ని పెట్టి చేయించడం. పూజామందిరం దగ్గరికి వచ్చేసి మాత్రం యజమానులు తుడుస్తారు, ఎందుకంటే పుణ్యం ఇక్కడ కూడా స్వార్థమే. రోజు తుడిచేవాడు తుడవచ్చుగా, కుదరదు, మనకి పుణ్యం రావాలి, వాళ్ళు మామూలు పని చేసుకోవాలి. గొప్ప పని ఏదైనా ఉంటే మనం తయారైపోతామండి, మామూలు పనులు ఉంటే వాళ్ళకి అప్పగించేస్తామండి. గొప్ప పని చెడ్డ పని, మంచి పని చెడ్డ పని అనే భేదం ఉంటుందండి, ఎక్కువ పని తక్కువ పని అనే భేదం ఉండదండి. పాఠశాలలో పాఠాలు చెప్పడం ఎటువంటి పనో, పారిశుధ్య కార్మికుడిగా పనిచేయడం కూడా అంతే పని, తేడా ఏమీ లేదు. పైగా ఈ పాఠాలు చెప్పే ఆయన ఒకరోజు చెప్పకపోయినా వచ్చే నష్టం లేదు, కానీ పారిశుధ్య కార్మికుడు ఒకరోజు ఓడవకపోతే భీమవరం అంతే ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఏ పని ముఖ్యం అంటే నన్ను అడిగితే అదే ముఖ్యం, అది ముందు చేయాలి. పాఠాలు చెప్పాను ఓ రోజు సెలవు పెడితే తర్వాత చెప్పుకుంటాం. ఎక్కువ పని తక్కువ పని అని ఆలోచించకూడదు, మంచి పని చెడ్డ పని ఈ రెండే మనం మాట్లాడుకోవలసింది. ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఇంకా బాగా డబ్బులు వచ్చే పని చేయొచ్చు కదా, గొప్ప పని, ఈ మాట పిల్లల దగ్గర అనకూడదు. అందుకే వాళ్ళు చెడిపోతున్నారు బాగా, ఎంతసేపు డబ్బులే ఆలోచిస్తున్నారు, ఇక్కడ డ్యూటీ గురించి ఆలోచించట్లా. దానికి విరుగుడే ఈ కథ. అందుకని ఆయన ఏం చేసింది ఏం లేదు జీవితంలో, తల్లిదండ్రుల కోసం త్యాగం చేయడం తప్ప. అందుకని దశరథుడు పశ్చాత్తాపం నిజాయితీతో కూడింది. అందుకని కథ ఏం మలుపు తిరుగుతుందో చూద్దాం. విచారణా బుద్ధి లేక వచ్చిన నన్ను శపించినా సహించినా నీ ఇష్టం అన్నాడు. అంతలోనే ఔరా
రాక్షసుడా ఎవడవురా నీవు, రాఘవేంద్రుండు దశరథ రాజ్యరాజు వరుడు అని తీవ్రంగా మాట్లాడిన శ్రవణ కుమారుడికి మనస్సు వెంటనే కరిగిపోయిందండి. కరిగిపోయి ఏమంటున్నాడంటే, ఏడవకు